ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈరోజు పార్లమెంటులో సీట్ల సంఖ్య పెంచితే అడ్డుకొని అద్భుతమైనటువంటి బంగారం లాంటి అవకాశాన్ని దక్షిణ భారతదేశ ప్రజలకు అందకుండా అడ్డుకున్నటువంటి దుర్మార్గం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. మహిళలకు సంబంధించి కూడా అదే విధంగా వివరణ చేయడం జరిగింది. చూశారు కదా, బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి కాంగ్రెస్ అలాగే ప్రతిపక్షాలు అని చెప్తున్నారు. మహిళా రిజర్వేషన్ ఆమోదం పొందాలి అని అంటే మహిళా రిజర్వేషన్ తో పాటు డీలిమిటేషన్ లింక్ అయి ఉంది కాబట్టి డీలిమిటేషన్ ఆమోదం పొందితేనే మహిళా రిజర్వేషన్ ఆమోదం పొందుతుంది. దానిని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఓటేశాయని చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు. సార్, మీకు కొంచెమైనా అనిపించట్లేదా? మిమ్మల్ని గెలిపించిన జనాలకు మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారని కొంచెమైనా అనిపించట్లేదా సార్? ఎందుకు సార్ అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు మీడియా సాక్షిగా? ఎలా మాట్లాడగలుగుతున్నారు అలా? 2023లోనే 2 సభల్లో, లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడెందుకు మళ్ళీ తీసుకొని వచ్చారు? దాన్ని మళ్ళీ ఇప్పుడు డీలిమిటేషన్ తో లింక్ పెట్టి తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆ డీలిమిటేషన్ బిల్ అనేది పాస్ అవ్వద్దని చెప్పి మీకు ఉంది. ఎందుకంటే బయటనేమో 50% సీట్లు పెంచుతున్నాం ప్రతి రాష్ట్రానికి అని చెప్పారు. కానీ బిల్లులో మాత్రం 50% లేదు, 26%, 27% ఉంది. దానిని ప్రశ్నించేసరికి అమిత్ షా గారు నాకు 2 గంటలు టైం ఇవ్వండి, ఈ బిల్లును చేంజ్ చేసుకొని తీసుకొస్తానని చెప్పారు. అంటే చిత్తశుద్ధి లేదు, డీలిమిటేషన్ పైన చిత్తశుద్ధి లేదు, మహిళా రిజర్వేషన్ల పైన అసలే చిత్తశుద్ధి లేదు మీకు. ఎందుకంటే 2023లో పాస్ అయిన దాన్ని 24లో ఇంప్లిమెంట్ చేసేది మీకు చిత్తశుద్ధి కనుక ఉండుంటే మహిళల పట్ల. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ ఉపయోగం జరుగుతుందని చెప్తున్నారు. ఎలా జరుగుతుంది సార్? మీరేమో నోటి మాటకేమో 50% అంటున్నారు. ఒకవేళ అమిత్ షా గారు 2 గంటల తర్వాత ఆ 50% చేంజ్ చేసుకొని తీసుకొచ్చినా సరే, అంటే 10 ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రాలకు 5 సీట్లు పెరుగుతాయి. అంతేగా సార్ మీరు చెప్పిన ప్రకారం? మరి 100 సీట్లు ఉన్న వాళ్ళకు 50 సీట్లు పెరుగుతాయి. అదెందుకు సార్ ఆలోచించట్లేదు? ఎందుకంటే డీలిమిటేషన్ గనక అమల్లోకి వచ్చిందే అనుకోండి, మీరు కేవలం 3 రాష్ట్రాలను గట్టిగా పట్టుకొని ఉంటే సరిపోద్ది. మధ్యప్రదేశ్, యూపీ, బీహారు, ఈ 3 రాష్ట్రాల్లో గనక గెలిచారనుకోండి, అప్పుడు కేంద్రంలో సర్కార్ మీదే ఉంటుంది. ఈ సౌత్ ఇండియన్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కిషన్ రెడ్డి గారు అసలు మీకు ఇప్పుడు వచ్చిన కేంద్ర మంత్రి కాదు కదా, సహాయ మంత్రి కూడా ఉండదు. ఎందుకంటే తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు వీళ్ళకు సంబంధించిన ప్రాతినిధ్యం వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళు అక్కడ 3-4 రాష్ట్రాలలో గెలిస్తే వాళ్ళకు కేంద్రంలో అధికారం వస్తుంది కాబట్టి మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్. వాళ్ళు తెలంగాణను పట్టించుకోరు. వాళ్లకు ఆ 3-4 రాష్ట్రాలు మాత్రమే ముఖ్యము, తెలంగాణను పట్టించుకోరు. కానీ మీరు తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణలో గెలిచినందుకే మీకు కేంద్ర మంత్రి పదవి వచ్చిందనేది మర్చిపోకండి సార్ దయచేసి.